జనగాం సూర్యాపేట జాతీయ రహదారి NH 365 బిలో సదుపాయాలు లేవని వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగరాజుపల్లి టోల్ ప్లాజా వద్ద లైట్లు 6 సంవత్సరాలుగా వెలగకపోవడం, ప్రమాద సమయంలో అంబులెన్స్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ అంశాలపై CPIM దేవరుప్పుల మండల కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల CPIM కార్యదర్శి ఇంటి వెంకటరెడ్డి, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్, నాయకులు గడ్డం యాదగిరి, కాసర్ల యాదరెడ్డి, పయ్యావుల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. జనగామ నుండి సూర్యాపేటకు వెళ్ళే దారి ఈ రోడ్డు నిర్మాణం జరిగి ఒక 6 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ టోల్గేటు దేవరుపుల మండలం సింగరాజుపల్లి దగ్గర టోల్గేటు నిర్మాణం జరిగింది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా టోల్గేటు డబ్బులను ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి వెళ్ళి అనేక వాహనాల దగ్గర నుంచి వెళ్ళి వసూలు జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే నిబంధనలకి ఉండవలసిన అన్ని సౌకర్యాలు లేవని ఈరోజు దేవరుపుల మండలం CPMగా ఇక్కడ మేము దీన్ని నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇక్కడ దీనికి 108 ఇక్కడనే ఈ కేంద్రం దగ్గరనే టోల్గేట్ దగ్గర ఉండవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ అలాంటి కార్యక్రమాన్ని 108 లేదు సౌకర్యం. అదేవిధంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ కరెంటు పోల్లు వారికి సంబంధించిన పోల్లు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా లైట్లు వెలగకపోవడం కూడా జరుగుతూ ఉంది. అదే క్రమంగా ఇక్కడి నుంచి దేవరుపుల ఒక 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది, లైట్లు వెలగకపోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మేము అనేక సార్లు కూడా వినత పత్రాలు స్థానిక తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా వీరిపై తీసుకోలేదు. ఇప్పుడు జనగామ జిల్లాలో మేము గత వారం రోజుల క్రితం కనుక ఈ టోల్గేట్కి సంబంధించిన చర్యలు కూడా కలెక్టర్కు వినతి పత్రం ఇస్తే ఓన్లీ నెల్లుట్ల బ్రిడ్జి మీదనే లైట్లు వెలిగించడం ఈ 3 రోజుల నుంచి జరిగింది. అందుకోసం మేము తక్షణమే అంటున్నాం, ఇక్కడ నుండి జనగామ నుండి సూర్యాపేట వరకు వెళ్ళే లైట్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నా అన్నిటిని కూడా నెల్లుట్లో, దేవరుప్పులో, సింగరాజుపల్లి టోల్గేట్ దగ్గర లైట్లు వెలిగించాలి. వెలిగించకపోతే సంబంధించిన ఈ రోడ్డు కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలనే కోసం జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం రేపు కనుక ఈ వారం రోజుల పట్ల కనుక ఈ లైట్లు వెలిగించక చర్యలు చేపట్టకపోతే మేము ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే కోసం మేము ఇక్కడున్న నిర్వాహకులకు కావచ్చు, అదేవిధంగా ప్రజానికాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాత్రిపూట అనేక లైట్లు లేక ఈ ప్రాంతంలో ఇక్కడ టోల్గేట్ దగ్గర కూడా యాక్సిడెంట్ అయిన పరిస్థితి గతంలో 5-6 ఉన్నాయి, ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ టోల్గేట్ దగ్గర కూడా నిర్వాహకులు కూడా సరి అయిన పనిలో లేక చాలాసార్లు వాహనాలు ఇక్కడనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి క్రమంగా దాదాపు నాణ్యత లేని వ్యవహారం ఈ పనులన్నీ నడుస్తున్నాయి. అందుకోసం దేవరుపుల CPM పార్టీ తీవ్రంగా ఈ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వెంబడే చర్యలు చేపట్టాలి. మండల కార్యదర్శిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక సైడు 2 సైడ్లు కలిసి 28 లైట్లుగా ఉన్నాయి. ఆ లైట్లలో ఏ ఒక్క లైట్ వెలగడం లేదు. అది శోచనీయమైన విషయం. అందులో భాగంగానే ఈ 2 పక్కల ఐమాక్స్ లైట్లు కూడా ఉన్నాయి. ఆ లైట్లలో కూడా ఒక్క లైట్ వెలగడం లేదు. ఈ ఏదైతే రోడ్డు కాంట్రాక్ట్ ఉందో ఇది ఆయన మీద చర్య తీసుకోవడానికే ముందు భాగంగా ఈ నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. మీరు నిర్లక్ష్య వైఖరిని మీరు కనుక దీన్ని ఎమ్మడే చేపట్టకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని కోరుతూ, మీరు ఇక్కడ ఉన్న బాధ్యులు ఎవరైతున్నారో ఆ బాధ్యులు కూడా మరి మాకు ఇక్కడ కనిపించడం లేదు. దీన్ని మీరు వెంటనే ఈ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నాం.